భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాలలో చాలా అరుదుగా వచ్చే 2 తలల కొబ్బరి చెట్టు సందడి చేస్తోంది. ఈ కొబ్బరి చెట్టు వేసినప్పుడు ఒక తలతోనే ఉండేదని, చెట్టు కొంత పెద్దదైన తర్వాత 2గా చీలి మరో తల ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. పాఠశాలలో పిల్లలు మాత్రం మా స్కూల్లో కొబ్బరి చెట్టుకు 2 తలకాయలని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు అక్కడ విద్యార్థులు ఈ అరుదైన చెట్టును గొప్పగా చూపిస్తుంటారు. ఈ కొబ్బరి చెట్లకు చాలా అరుదుగా 2 తలలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. జన్యు సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా వాతావరణంలో మార్పులు వచ్చి ఉరుములు పిడుగులు పడిన సందర్భాల్లో 2గా ఏర్పడుతుంటాయని అంటుంటారు. చెట్టు పెరిగే క్రమంలో అతి శీతల పరిస్థితుల్లో కాండం 2గా చీలి 2 తలలు రావచ్చని, లేదా కొబ్బరి మొక్క వేసిన నేలలో అధిక పోషకాలు ఉండడం కూడా ఈ 2 తలలు ఎదుగుదలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.